ఇది వచ్చి జిరాఫీ. ఇవైతే 2 అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏనుగులు కూడా 2 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఎలుగుబంట్ల గురించి అయితే చెప్పుకున్నాం ముందే. ఎలుగుబంట్లు 4 అయితే ఉన్నాయి. ఇవి నిప్పుకోళ్ళు, ఇవి మన కోళ్ళే, నిప్పుకోళ్ళు. ఇది నిప్పుకోడి, ఇది చాలా పెద్ద నిప్పుకోడి. మనమైతే ఇప్పుడు సింహాన్ని చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సింహానికి అయితే ఒకదానికే ఒక డెన్ లాగా ఏర్పాటు చేశారు. కొంత ఏరియా చెట్లు అయితే చాలా బాగున్నాయి. పచ్చని చెట్ల కింద చల్లగా ఉన్నది. అది ఇప్పటిదాకా అక్కడ పండి లేసి అటు నడుచుకుంటూ పోతుంది. ఇంకా అరుస్తూ ఉంటుంది ఇక గురుకు అని. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అరుస్తుందో. మా కెమెరా అయితే అంత క్లారిటీగా లేకపోవడం వల్ల జూమ్ చేసి చూపిస్తున్నాను. అంత క్లారిటీగా అయితే కనిపించకపోవచ్చు. నెక్స్ట్ టైం మంచిగా ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే జాగ్వార్ దగ్గరికి అయితే వచ్చాను. జాగ్వార్ అంటే ఏంటి తెలుసా? చిరుతపులి. ఇక్కడ ఒక చిరుతపులి కూర్చొని ఉన్నది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చిరుత ప్లస్ జాగ్వార్ 2 అయితే ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి మనం సింహం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక సింహం అయితే పడుకొని ఉన్నది బండ మీద. చూడండి 2 కాళ్ళు లేపి ఎలగలబండింది. ఇందాకల జాగ్వార్ అయితే అందులో లోపల పడుకొని ఉంది. ఇక్కడ చిరుతపులి అయితే లేసి అయితే చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా టర్న్ అవుతుందో. చిరుతపులి మామూలుగా లేదు. దాని అరుపులు చూడండి. చిరుతపులి అయితే బీభత్సంగా అయితే గాండ్రిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని చిరుతపులి గాండ్రింపు అంటే దాని వాయిస్ అనేది ఒక రేంజ్లో అయితే ఉన్నది. ఏదైనా చిరుతపులి, పులి, సింహాల వాయిసే వేరు. ఆ వాయిస్లోనే ఒక స్మెరైజ్ ఉంటుంది, ఆ ఊపు అనేది. చూడండి ఫ్రెండ్స్ చిరుతపులి ఏ విధంగా జంప్ చేస్తుందో. జంప్ చేసేసింది, పైకి ఎక్కైతే కూర్చుంది ఫ్రెండ్స్. చిరుతపులి మామూలుగా లేదు. ఇండియన్ జాగ్వార్ చిరుతపులి అంటే ఈ విధంగా ఉంటుంది. చిరుతపులిని చూడాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ జూ పార్క్ అయితే రావాలి. జూ పార్క్లో ప్రతి ఒక్క జంతువుని అయితే చూడొచ్చు. ఈ వీడియోలో అన్ని జంతువులనే చూపిస్తున్నాను. ప్రతి ఒక్క జంతువు అనేది సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫుల్ కవరేజ్ అయితే చేస్తున్నాను. చిరుతపులిని చూడండి ఏ విధంగా అయితే ఉందో. మాస్ ఎంట్రీ అయితే ఇచ్చింది చిరుతపులి. అక్కడి నుంచి మళ్ళీ మన సింహం దగ్గరికి వచ్చేసాము. సింహం లేచి కూర్చున్నది, నిద్ర అయితే అయిపోయింది. లేచి కూర్చొని అటుపక్క చూస్తుంది ఫ్రెండ్స్. సింహం అయితే మామూలుగా లేదు. లేచి తిరుగుతుందా అని మేము వెయిటింగ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో, కానీ అది తిరగటం అయితే లేదు. ఇక ఇక్కడ వచ్చేసి హైనా అయితే పడుకొని ఉంది. ఇది ప్రశాంతంగా చల్లదనానికి పడుకొని ఉంది హైనా. ఇంకా ఆ నుంచి ఈ జింకలు, ఇక చాలా అంటే చాలా జింకలు అయితే ఇందులో అయితే ఉన్నాయి. ఇది చాలా పెద్ద ఏరియా. ఇందులో జింకలు ప్లస్ కనుజులు వాటిని అయితే వదిలేశారు. నిప్పుకోళ్ళు కూడా ఉన్నాయి ఇందులోనే. ఇక జింకలు చూడండి, కొమ్ము జింకలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఈవీ సఫారీలో కూర్చున్నాను ప్రజెంట్. చాలా స్లోగా వెళ్తుంది ఈవీ సఫారీ. సో జింకల్ని చూపించుకుంటూ వెళ్తుండే అతను. ఇక మనం పోతే ఇక ఏనుగుల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఇక్కడైతే 2 ఏనుగులు ఉన్నాయి. ఈ జూ పార్క్ మొత్తం మీద 2 ఏనుగులు అయితే ఉన్నాయి. వీటికి ఒక షెడ్ అయితే ఏర్పాటు చేసి వాటిని కాళ్ళకైతే గొలుసులు కట్టి పెట్టారు. అంటే మరి ఏనుగులు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చాలా పెద్దవి కాబట్టి గోడలు ఏవైనా కానీ దాటుకుంటూ అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఆ ఒక దగ్గర అయితే ఉండవు, అందుకోసం వాటిని కట్టేశారు. ఇంకా ఆ నుంచి మనం నెమళ్ళ దగ్గరకు వచ్చేసాము. తెల్ల నెమళ్ళు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. తెల్ల వైట్ పికాక్ అంటారే, ఆ వైట్ పికాక్ని చూడడానికి అయితే మనం అయితే ఇక్కడికి వచ్చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి వైట్ పికాక్లు. ఇంకా మనకి పులి దగ్గరకు వచ్చేసాము. మనం తెల్ల పులి చూడాలంటే ఇక్కడికే రావాలి ఫ్రెండ్స్. ఇక ఇది తెల్ల పులి మంచిగా చెట్టు కింద అయితే పడుకొని ఉంది. ఇక అది లేతుందని చూస్తున్నా కానీ అది లేవచ్చేటట్టు అయితే అస్సలు లేదు. తెల్లపులి చాలా బాగుంది, మంచిగా నిద్రపోతుంది ఈ తెల్లపులి. అది లేచి తిరిగితే బాగుండు అనిపించింది. మీ అందరికి మంచిగా చూపించును. అది కనుక లేచి తిరిగితే, ఇప్పుడు ఎండ టైం కాబట్టి తిరగట్లేదు, చల్లదనానికి అయితే ఖచ్చితంగా తిరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మొత్తానికైతే మేమైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఇక్కడ. రకరకాల అడవి జంతువులను అయితే నేనైతే చూశాను. చాలా జంతువులను అయితే ఫస్ట్ టైం చూశాను. నెహ్రూ జూలాజికల్ పార్క్ లాస్ట్ ఎంట్రన్స్లో అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడైతే మేము వచ్చేసి కొన్ని స్టిల్స్ అయితే దిగుతున్నాము ఇక్కడ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.